సంవత్సరం పొడవునా 3 కాలాల్లోనూ ముఖ్యంగా తేలికపాటి నేలల్లో సాగు చేసుకోదగ్గ నూనె గింజల పంట వేరుశెనగ. ఖరీఫ్లో వర్షాధారంగా రాయలసీమతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నల్గొండ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. వర్షాధారపు వేరుశెనగ విస్తీర్ణం ఎక్కువే అయినా దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. ఇందుకు అనిశ్చిత వర్షపాతం, చీడపీడలతో పాటు పాత వంగడాలను ఏళ్ల తరబడి సాగు చేయడం ప్రధాన కారణం. వేరుశెనగలో చీడపీడలను తట్టుకునే ఎన్నో కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. ఖరీఫ్ పంటకాలం మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న తరుణంలో వేరుశెనగలో మేలైన రకాల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నరసింహులు తెలియజేస్తున్నారు. గ్రౌండ్నట్లో వ్యవసాయ పరిశోధనా స్థానం కదిరి నందు ఇప్పటి వరకు 15 రకాలను రిలీజ్ చేయడం జరిగినది. ఈ రకాలన్నీ కూడా రైతుల యొక్క మన్నన పొంది తెలుగు రాష్ట్రాల్లోనే కాక నేషనల్ వైడ్గా కూడా పేరు తెచ్చుకున్నవి. మొదటగా కదిరి 1, కదిరి 2, కదిరి 3, వేమన, కదిరి 4 అనే రకాలు రిలీజ్ చేశారు. తర్వాత ఇప్పటి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పేరు కదిరి 6. ఖరీఫ్ కాలంలో అయితే 95 నుంచి 100 రోజులలో పంటకాలం పూర్తి చేసుకొని 8 నుంచి 10 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. 2002లో రిలీజ్ చేసిన రకమైనా కూడా ఇప్పటికి కూడా రైతులలో దేశవ్యాప్తంగా కూడా మంచి ఆదరణ పొందినటువంటి రకం ఏదైనా ఉందంటే కదిరి 6 అని చెప్తాము. తర్వాత డెవలప్ చేసినటువంటి రకాలు కదిరి 7, కదిరి 8 ఈ 2 రకాలు కూడా కన్ఫెక్షనరీ టైప్ అంటే బోల్డ్ సీడెడ్ టైపు. 100 గ్రాముల బరువు 50 నుంచి 60 గ్రాముల దాకా ఉంటుంది. బాగా బోల్డ్ ఉండడం వల్ల వీటిని పచ్చికాయలుగా ఉడకబెట్టుకొని తినడానికి ముఖ్యంగా ఉపయోగపడతాయి. 120 నుంచి 130 రోజుల కాల వ్యవధిలో 10 నుంచి 12 క్వింటాలు 15 క్వింటాల దాకా కూడా దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. చీడపీడ ఉధృతిని కూడా సమర్థవంతంగా తట్టుకుంటాయి. దీంతో పాటు కదిరి అమరావతి, కదిరి చిత్రావతి అని 2016లో రిలీజ్ చేసిన రకాలు. ఇవి కూడా కొద్దిగా బోల్డ్ టైప్గానే వస్తాయి. ఈ రకాలు కూడా చీడపీడలను బాగా తట్టుకొని 125 నుంచి 130 రోజుల పంటకాలంతో 14 నుంచి 15 క్వింటాల దిగుబడి ఎకరానికి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఈ రెండింటితో పాటు కదిరి 9 అనే ఒక రకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది అత్యధికంగా సెల్లింగ్ పర్సంటేజ్ 80% దాకా కూడా వస్తుంది. కాయలు చిన్నగా ఉండి ఎక్కువ కాయలు ఉండడం వల్ల దిగుబడి అధికంగా వస్తుంది. ఈ రకము బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. 120 రోజుల నుంచి 135 రోజుల డ్యూరేషన్ ఉన్నటువంటి రకము. ఇది కూడా 12 నుంచి 13 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. వీటితో పాటు ఇప్పుడు ప్రస్తుతము బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి కదిరి లేపాక్షి అనే రకాన్ని 2020లో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత 2022లో రబీ కాలానికి కూడా అనుకూలం అని చెప్పి మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కదిరి లేపాక్షి అనే రకము 125 నుంచి 135 రోజుల కాల వ్యవధిలో 12 నుంచి 14 క్వింటాల దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్నటువంటి రకము. చీడపీడల ఉధృతిని బాగా తట్టుకుని రైతులకు అధిక దిగుబడి ఇచ్చే రకాల్లో ఇది. కదిరి రకాలతో పాటు మన తిరుపతి నుంచి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి రకంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే విశిష్ట అనే రకం ఉన్నది. దీన్ని TCGS 1694 కూడా అనే రైతుల్లో బాగా మన్నన పొందింది. ఇది కూడా 110 నుంచి 115 రోజుల డ్యూరేషన్లో 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఇప్పటి కాలంలో K6కి ఒక ప్రత్యామ్నాయ రకంగా చెప్పుకొని రైతుల్లో బాగా మన్నన పొందినటువంటి రకము. వీటితో పాటు రైతులు తమ ప్రాంతానికి అనువైన రకాలు ఎన్నుకొని ప్లస్ తన అవసరాలకు అనువైన రకాలను చూసుకొని సాగు చేసుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తక్కువ కాలంలో రావాలనుకున్నప్పుడు K6 కానీ ఇప్పుడు విశిష్ట కానీ లేదా ట్యాక్ 24 కానీ ఈ 3 రకాలు కూడా 90 నుంచి 110 రోజుల్లో కంటకాలం పూర్తవుతుంది. కాబట్టి తక్కువ కాలం కోరుకున్న వాళ్ళు ఈ రకాన్ని వేసుకోవచ్చు. ఆలస్యంగా విత్తుకోవాలంటే మామూలుగా జూలై మాసంలో జూలై 15th వరకు మనం చెప్తాము. జూలై 15 నుంచి ఆగస్ట్ 15th వరకు వర్షాలు పడిన ప్రత్యామ్నాయంగా విత్తుకోవాల్సి వచ్చినప్పుడు కదిరి హరితాంధ్ర అనే రకము లేదా K9 అనే రకము ఈ 2 రకాలు కూడా ఆలస్యంగా విత్తుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి రకాలు. వీటితో పాటు అక్కడక్కడ కొన్ని ప్యాచెస్లో GJG 32, ట్యాగ్ 73 అనే కొత్త రకాలను కూడా రైతులు కల్టివేట్ చేస్తున్నారు. ఈ 2 రకాలు కూడా 135 రోజుల నుంచి
140 రోజుల దాకా డ్యూరేషన్ ఉంటుంది. ఇవి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు గుజరాత్ నుంచి తెచ్చుకొని అక్కడక్కడ రైతులు కల్టివేట్ చేస్తున్నారు. వీటితో పాటు గిర్నార్ 4, గిర్నార్ 5 అనే 2 రకాలు ఇక్రిసాట్ నుంచి రిలీజ్ చేయబడినటువంటి రకాలు. ఈ 2 రకాలు కూడా 110 నుంచి 115 రోజులు. వీటిలో 78% ఓలిక్ యాసిడ్ ఉండడం వల్ల ఆరోగ్యపరంగా అవగాహన ఉన్నటువంటి వారు వీటిని కావాలని కోరుకోవడం వల్ల అక్కడక్కడ రైతులు కల్టివేట్ చేయడం జరుగుతున్నది.